హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన ఆల్ఫా అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీరు ఈ వీడియో అంతా చూశాక మీకు కానీ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి అండ్ మూవీ మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. ఓపెన్ చేస్తే 27 జూలై 1999 కార్గిల్ యుద్ధం ముగిసిన ఒక రోజు తర్వాత స్టోరీ మొదలవుతుంది. పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో కేవలం విక్రాంత్ అండ్ ఫాతే మాత్రమే ప్రాణాలతో బయటపడగలుగుతారు. ఆ యుద్ధంలో 1000 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు చనిపోయినప్పటికీ భారత సైనికులు కూడా చాలామంది చనిపోతారు. దాంతో విక్రాంత్ చాలా బాధపడతాడు. ఇంకోసారి ఇలా భారత సైనికులు చనిపోకుండా ఉండేందుకు భారత సైనికుల్ని పవర్ఫుల్గా మార్చేందుకు ఆల్ఫా అనే సీక్రెట్ ప్రోగ్రాం గురించి ఫాతే విక్రాంత్కి చెప్తాడు. కట్ చేస్తే 3 సంవత్సరాలు గడిచిపోతాయి. కొంతమంది టెర్రరిస్టులు సముద్ర మార్గం గుండా ముంబైలోని ఆయిల్ ఫీల్డ్కి వచ్చి అక్కడున్న 28 మంది ఓఎన్జీసీ వర్కర్స్ని బంధిస్తారు. ఈ 3 సంవత్సరాల కాలంలో ఫాతే సిద్ధం చేసిన ఆల్ఫా సోల్జర్స్ సంఘటనా స్థలానికి చేరుకొని చాలా ఈజీగా టెర్రరిస్టుల్ని చంపేస్తారు. ఈ ఆల్ఫా సోల్జర్స్కి ట్రైనింగ్ ఇచ్చింది మరెవరో కాదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది విక్రాంతే. డాక్టర్ జాన్ వర్గీస్ అనే సైంటిస్ట్ ఈ ఆల్ఫా సీరంని కనిపెడతాడు. మనిషి యొక్క అవయవాలు అత్యద్భుతంగా పనిచేసేందుకు ఈ సీరం ఉపయోగపడుతుంది. ఫాతే సిద్ధం చేసిన ఆల్ఫా సోల్జర్స్ అందరి బాడీల్లో ఈ ఆల్ఫా సీరం ఉంటుంది. ఈ సీరం వల్ల సోల్జర్స్ యొక్క వినికిడి శక్తి అత్యద్భుతంగా పనిచేస్తుంది. చాలా చిన్నపాటి శబ్దాల్ని కూడా ఈ సోల్జర్స్ క్లియర్గా వినగలరు. శ్వాస తీసుకోకుండా 7 నుంచి 9 నిమిషాల పాటు నీళ్ళలో స్విమ్ చేయగలరు. శరీరానికి ఏవైనా చిన్నపాటి దెబ్బలు గాయాలు తగిలినా సరే సీరం యొక్క పవర్ వల్ల అవి ఈజీగా నయమైపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి సూపర్ హీరోస్ ఆర్ సూపర్ హ్యూమన్స్ అనుకోవచ్చు. విక్రాంత్ భార్య పేరు జానకి. జానకి ఒక సైంటిస్ట్. ప్రస్తుతం తను ప్రెగ్నెన్సీతో ఉంటుంది. బ్యాడ్ లక్ ఏంటంటే తనకు ఒక సీరియస్ హార్ట్ డిసీజ్ కూడా ఉంటుంది. ఈ డిసీజ్ వల్ల బిడ్డకి జన్మనిచ్చే సమయంలో జానకి గుండె మీద విపరీతమైన ప్రెషర్ పడిద్ది. ఆ ప్రెషర్ వల్ల జానకి ప్రాణానికే ప్రమాదం. సో నా మాట విని ఈసారికి అబార్షన్ చేయించుకో అని డాక్టర్ ప్రీతి జానకితో అంటది. మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ప్లీజ్ డాక్టర్ చెప్పినట్టుగా చేద్దామని విక్రాంత్ కూడా జానకిని బ్రతిమలాడతాడు. కానీ జానకి ఎవరి మాట వినదు. తను మొండిగా బిడ్డకి జన్మనిచ్చేందుకే డిసైడ్ అవుద్ది. ఎలాగైనా జానకిని తనకి పుట్టబోయే బిడ్డని కాపాడుకోవాలని విక్రాంత్ ఆల్ఫా సీరంని జానకికి ఇంజెక్ట్ చేస్తాడు. కట్ చేస్తే 4 నెలలు గడిచిపోతాయి. ప్రస్తుతం జానకి చాలా ఆరోగ్యంగా ఉండడంతో ప్రీతి కూడా ఒకంత ఆశ్చర్యానికి గురవుద్ది. మరో 2 నెలలు గడిచిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆల్ఫా సోల్జర్స్ ఉన్నట్టుండి సడన్గా చనిపోతారు. మరో పక్క జానకి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. జానకి శరీరంలో కూడా ఆల్ఫా సీరం ఉంది కదా, సో ఆ సీరం వల్ల బిడ్డకి జన్మనిచ్చిన మరుక్షణమే జానకి కూడా చనిపోయిద్ది. అది చూసి విక్రాంత్ చాలా బాధపడతాడు. ఫాతే విక్రాంత్ దగ్గరకు వచ్చి, మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఆల్ఫా సీరంని దొంగతనం చేయకుండా ఉండాల్సింది. ఆల్ఫా సీరంని కేవలం సోల్జర్స్ మీదనే ఉపయోగించాలి. ఇప్పుడు మీకు పుట్టిన బిడ్డలో కూడా ఈ ఆల్ఫా సీరం ప్రవహిస్తుంది. ఈ సీరం ఇండియన్ గవర్నమెంట్కి చెందింది. అంటే ఇక ఇప్పటి నుంచి మీ బిడ్డ మీద పూర్తి హక్కులు దేశానికే ఉన్నాయి. మీ బిడ్డ మీద మీకు ఎటువంటి హక్కులు లేవు అని ఫాతే విక్రాంత్ బిడ్డని తీసేసుకుంటాడు. కట్ చేస్తే విక్రాంత్ ఫాతేకి గన్ గురిపెట్టి నా బిడ్డని నాకు ఇచ్చేసేయని బెదిరిస్తాడు. తీరా చూస్తే తన బిడ్డ అప్పటికే చనిపోయి ఉంటుంది. విక్రాంత్ ఏడుస్తూ తన బిడ్డని చేతుల్లోకి తీసుకుని సోల్జర్ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు. ఆల్ఫా సీరం తీసుకున్న ప్రతి ఒక్క సోల్జర్ చనిపోవడంతో హైయర్ అఫీషియల్స్ ఫాతే మీద యాక్షన్ తీసుకుని ఆల్ఫా ప్రోగ్రామ్ని పర్మనెంట్గా క్లోజ్ చేసేస్తారు. అలాగే ఫాతేని కల్నల్ నుంచి లెఫ్టినెంట్ కల్నల్గా డిమోట్ చేసి చెరపుంజిలోని స్పెషల్ ఫోర్సెస్ బేస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. కట్ చేస్తే ఫాతే వర్గీస్ని తీసుకుని థార్ ఎడారిలో ఒక ఫ్యాక్టరీకి వెళ్తాడు. అక్కడ ఆల్ఫా ప్రోగ్రామ్కి కావాల్సిన ప్రతి ఒక్క మెషిన్ ఉంటుంది. వర్గీస్ వాటన్నింటినీ చూసి షాక్ అయిపోయి ఇవన్నీ ఇక్కడెలా సార్ అని అంటాడు. ఆల్ఫా ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసి కొంతమంది దేశభక్తులు ఈ మెషిన్స్ కొనేందుకు నాకు హెల్ప్ చేశారు. ఈ ఫ్యాక్టరీ కూడా వాళ్ళదే. ఇక ఇప్పటి నుంచి నీ దృష్టంతా ఆల్ఫా ప్రోగ్రామ్ మీదనే ఉండాలని ఫాతే అంటాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. నిజానికి విక్రాంత్ యొక్క కూతురు ఇంకా ప్రాణాలతోనే ఉంటుంది. ఫాతే ఆ పాపకి సీత అని పేరు పెడతాడు. ఫాతే ఒక ప్లాన్ వేసి చనిపోయిన వేరొక పాపని సీత ప్లేస్లో ఉంచడంతో ఆ పాపే తన బిడ్డ అని పొరబడి విక్రాంత్ ఆ పాపని ఫాతే నుంచి తీసుకుంటాడు. అలా ఎటువంటి డౌట్ రాకుండా ఫాతే విక్రాంత్ బిడ్డని తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఇక ఆ పాత ఫ్యాక్టరీని ఆల్ఫా ఫెసిలిటీగా మార్చి ఒక కొత్త ఆల్ఫా సీరంని కనిపెట్టేందుకు వర్గీస్ చాలా రకాల ప్రయోగాలు చేస్తాడు. కానీ ఏవి అంతగా వర్కౌట్ అవ్వవు. సీత ఇంకా చిన్నపిల్లే అవడంతో సీరం యొక్క ప్రభావం ఇంకా బయటపడదు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ప్రస్తుతం సీతకి 12 సంవత్సరాలు. సీత టీనేజ్లోకి అడుగుపెట్టిన మరుక్షణమే ఆల్ఫా సీరం తన పనిని మొదలుపెట్టుద్ది. ఎట్టకేలకు ఆల్ఫా సీరం తన ప్రభావాన్ని చూపడం మొదలు పెట్టడంతో ఫాతే వర్గీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక వాళ్ళు సీత ద్వారా 100% సక్సెస్ రేట్ గల ఆల్ఫా సీరంని తయారు చేయగలరు. ఈ 12 ఏళ్ల కాలంలో ఫాతే సీతకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి తనకి ఫైటింగ్ స్కిల్స్ని నేర్పిస్తాడు. ప్రస్తుతం సీత కోడింగ్, హ్యాకింగ్ కూడా చాలా ఈజీగా చేయగలదు. సీత ఒకరోజు తన తల్లిదండ్రుల గురించి వర్గీస్ని అడగ్గా, నీ పేరెంట్స్ నిన్ను వదిలేశారు, అప్పటి నుంచే ఫాతే నిన్ను చేరదీశాడని వర్గీస్ అబద్ధం చెప్తాడు.
కట్ చేస్తే 2026లో స్టోరీ ఓపెన్ అవుతుంది. డిఆర్డిఓ, ఎన్ఎస్జీ, ఎన్ఎస్ఏ వంటి 5 డిఫరెంట్ డిపార్ట్మెంట్కి చెందిన 5 మంది మినిస్టర్స్ని ఎవరో గత 48 గంటల్లో దారుణంగా చంపేస్తారు. ఈ 5 మందికి కామన్గా ఉన్న లింక్ ఆల్ఫా ప్రోగ్రామ్. అంటే ఈ మర్డర్స్ వెనుక ఖచ్చితంగా ఫాతే హస్తం ఉందని విక్రాంత్ డిసైడ్ అవుతాడు. ప్రస్తుతం విక్రాంత్ రా చీఫ్గా వర్క్ చేస్తుంటాడు. కొంచెం సేపటి తర్వాత సీత థార్ ఎడారిలోని ఆల్ఫా ఫెసిలిటీకి చేరుకొని అక్కడున్న ఫాతే మనుషులందరినీ దారుణంగా చంపేస్తుంది. అలాగే తను గ్రెనేడ్స్ యూజ్ చేసి ఆల్ఫా ఫెసిలిటీని నేలమట్టం చేస్తుంది. కట్ చేస్తే విక్రాంత్ చెరపుంజిలోని స్పెషల్ ఫోర్సెస్ బేస్కి వెళ్ళి ఫాతేని కలుస్తాడు. తను ఫాతేకి చనిపోయిన మినిస్టర్స్ యొక్క ఫొటోస్ని చూపించి అసలు నువ్వు ఏం చేస్తున్నావని విక్రాంత్ అంటాడు. అప్పుడు ఫాతే సీత తన మనుషుల్ని చంపిన వీడియోని విక్రాంత్కి చూపించి తనని నువ్వు గుర్తుపట్టలేదా, తను నీకు బాగా తెలుసని అంటాడు. ఆ క్షణమే విక్రాంత్కి అర్థమవుద్ది ఆ వీడియోలో ఉన్నది మరెవరో కాదు తన కూతురే అని. ఫాతే విక్రాంత్తో మాట్లాడుతూ తనకి నేను పెట్టిన పేరు సీత, తను ద బెస్ట్ ఆల్ఫా సోల్జర్, కానీ ఒకరోజు తను నా చేతుల్లోంచి చేజారిపోయింది. ప్రస్తుతం తను ఆల్ఫా ప్రోగ్రామ్కి సంబంధించిన ప్రతి ఒక్కరిని చంపేస్తుంది. ఇప్పుడు మిగిలిన్నది నువ్వు నేను మాత్రమే. ఆల్రెడీ నా మనుషులు తన కోసం వెతుకుతున్నారు. వీలైనంత త్వరగా వాళ్ళు తనని కనిపెట్టి చంపేయాలి, లేదంటే తను మనల్ని చంపేస్తుందని అంటాడు. తను నా కూతురు, తనని చంపేందుకు నేను ఒప్పుకోను. అయినా 20 సంవత్సరాల క్రితమే ఆల్ఫా ప్రోగ్రామ్ని పర్మనెంట్గా మూసేశారుగా, నువ్వింకా ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నావా? అసలు ఈ ప్రోగ్రామ్ రన్ చేసేందుకు నీకు డబ్బులు ఎవరిస్తున్నారు? నువ్వు ఒక మోసగాడివి, నిన్ను ఉరి తీయాలని విక్రాంత్ సీరియస్ అవుతాడు. నేను కాదు మోసగాన్ని, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి సీతని ఒక ఆల్ఫా సోల్జర్గా మార్చాను. కానీ ఇప్పుడు తను మనల్ని మోసం చేసి ఆల్ఫా ప్రోగ్రామ్కి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్స్ని చంపేస్తుందని ఫాతే అంటాడు. కట్ చేస్తే స్పెయిన్లో స్టోరీ ఓపెన్ అవుతుంది. నిజానికి ఆ రోజు జానకికి పుట్టింది సీత మాత్రమే కాదు, ఆ రోజు తనకి మరో బిడ్డ కూడా పుట్టిద్ది. తన పేరు దుర్గా. సీత, దుర్గా కవల పిల్లలు, కానీ వీరిద్దరూ చూసేందుకు ఒకేలా ఉండరు. జానకి కడుపులోంచి సీత ముందు బయటికి రాగా తను జన్మించిన కొన్ని క్షణాలకి దుర్గ కూడా బయటకు వస్తుంది. కానీ ఈ విషయం తెలియని ఫాతే సీతని మాత్రమే హాస్పిటల్ నుంచి తీసుకెళ్తాడు. తను కవలలకి జన్మనివ్వబోతున్న విషయం డాక్టర్ ప్రీతికి అండ్ జానకికి కూడా తెలుసు. ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్న జానకి ఒక బిడ్డకి జన్మనివ్వడమే ప్రమాదం కదా, అలాంటిది ఒకేసారి 2 బిడ్డలకి జన్మనివ్వడం అంటే తెలిసి ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టే. సో తాను కవలలకి జన్మనివ్వబోతున్న విషయం విక్రాంత్కి తెలిస్తే తను ఖచ్చితంగా అబార్షన్ చేయించుకోమంటాడని జానకి విక్రాంత్కి ఆ విషయం చెప్పదు. ఫాతే సీతని తీసుకెళ్లిన తరువాత డాక్టర్ ప్రీతి విక్రాంత్కి 2వ బిడ్డని చూపించి విషయం చెప్తుంది. అలా విక్రాంత్ తన 2వ కూతురు దుర్గని ఎవరికీ తెలియకుండా స్పెయిన్లో సీక్రెట్గా పెంచుతాడు. ఇక విక్రాంత్ సీత ఇంకా ప్రాణాలతోనే ఉందన్న విషయాన్ని అండ్ ఫాతే వల్ల తన ప్రాణానికి రాబోతున్న ప్రమాదం గురించి దుర్గకు చెప్పి మనం ఎలాగైనా ఫాతే నుంచి సీతని కాపాడాలని అంటాడు. దుర్గకి సీత అంటే చాలా ఇష్టం. సో సీతని కాపాడేందుకు దుర్గ ఒప్పుకుంటుంది. ఇక వాళ్ళిద్దరూ స్పెయిన్ నుంచి ఇండియాకి వచ్చి కాశ్మీర్లోని తమ సీక్రెట్ క్యాబిన్ వద్దకి బయలుదేరతారు. మరో పక్క సీత ఆల్రెడీ ఆ క్యాబిన్ యొక్క అడ్రస్ని కనిపెట్టి విక్రాంత్ని చంపేందుకు వాళ్ళకంటే ముందుగానే క్యాబిన్కి చేరుకుంటుంది. కట్ చేస్తే క్యాబిన్కి చేరుకున్న విక్రాంత్ దుర్గల మీద సీత దాడికి దిగుద్ది. నేను నీ చెల్లిని, ఇతను మీ నాన్న అని దుర్గ చెప్పినా కూడా సీత తన మాటల్ని అస్సలు నమ్మదు. ఇక వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. చివరికి సీత విక్రాంత్ దుర్గల మీద పైచేయి సాధించి వాళ్ళిద్దరినీ కుర్చీలో కట్టేస్తుంది. సీత వాళ్ళిద్దరితో మాట్లాడుతూ తన స్టోరీ చెప్పడం ప్రారంభిస్తుంది. సీత యొక్క 18th బర్త్డేన ఫాతే వజీర్ అనే ఆర్మ్ డీలర్స్ ఫోటోని చూపించి వీడొక దేశద్రోహి, వీడిని చంపేయని మిషన్ అప్పగిస్తాడు. సో సీత వజీర్ గాడి అపార్ట్మెంట్కి వెళ్ళి వాడిని లేపేస్తుంది. అదే తన యొక్క ఫస్ట్ కిల్. ఆ రోజు నుండి ఫాతే ఎవరిని చెప్తే సీత వాళ్ళని చంపేస్తుంటుంది. ఒకరోజు ఫాతే డాక్టర్ వర్గీస్ని చంపేయమని సీతకు మిషన్ అప్పగిస్తాడు. చిన్నప్పటి నుంచి సీతకి వర్గీస్కి మధ్య మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. సో వర్గీస్ని చంపడం ఏంటని సీత వెనకడుగు వేస్తుంది. వాడొక దేశద్రోహి, దేశద్రోహులకు పడే శిక్ష మరణం మాత్రమే అని ఫాతే అంటాడు. ఇక ఫాతేకి భయపడి వర్గీస్ని చంపేందుకు సీత బయలుదేరుతుంది. ఆ టైంలో వర్గీస్ ఒక శ్మశానంలో ఉంటాడు. వర్గీస్ సీతతో మాట్లాడుతూ నీలాంటి ఆల్ఫా సోల్జర్స్ ఈ భూమి మీద ఎందుకు లేరో తెలుసా? ఎందుకంటే ఆల్ఫా సీరం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి చనిపోయాడు, కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో ఉన్నావు. ఇట్స్ రియల్లీ అన్బిలీవబుల్. సో నీ బ్లడ్ ద్వారా మరికొంతమంది ఆల్ఫా సోల్జర్స్ని క్రియేట్ చేసేందుకు ట్రై చేశాం. అయినా సరే ఏ ఒక్కరూ ఆ సీరం ఎఫెక్ట్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. అలా ఆల్ఫా ప్రోగ్రాంలో చనిపోయిన టెస్ట్ సబ్జెక్ట్స్ యొక్క శవాలన్నింటి వల్లే ఇక్కడ ఈ శ్మశానం ఏర్పడింది. ఫాతే ఎంతోమంది ఇన్నోసెంట్ వ్యక్తుల్ని టెస్ట్ సబ్జెక్ట్స్గా తీసుకుని రావడం, వాళ్ళు గనక సీరం వల్ల చనిపోతే ఫాతే వాళ్ళని ఈ శ్మశానంలోనే పాతిపెట్టడం చేసేవాడని వర్గీస్ అంటాడు. అది విని సీత షాక్ అయిపోద్ది. కానీ ఇప్పటి నుంచి ఏ ఒక్క టెస్ట్ సబ్జెక్ట్ కూడా చనిపోడు. ఎందుకంటే 100% సక్సెస్ రేట్ కలిగిన సీత లాంటి ఆల్ఫా సోల్జర్స్ని ఎలా క్రియేట్ చేయాలో వర్గీస్ ఫైండ్ అవుట్ చేస్తాడు. కాకపోతే ఈ ప్రాసెస్లో సీత బతుకున్న శవంలాగా మారిపోద్ది. ఎందుకంటే ఈసారి ఆల్ఫా సోల్జర్స్ని క్రియేట్ చేయబోయేది సీత యొక్క రక్తంతో కాదు, తన యొక్క బ్రెయిన్ సెల్స్తో. ఈ ప్రాసెస్లో సీత ఖచ్చితంగా చనిపోద్ది. అందుకని వర్గీస్ ఈ విషయం గురించి ఫాతేకి చెప్పడు.
కానీ ఫాతే ఈ విషయాన్ని కనిపెట్టి కొన్ని కావాలంటే కొన్నిటిని త్యాగం చేయాల్సిందే అని అంటాడు. అంటే తనకి సీత ప్రాణం కన్నా సీత లాంటి మరికొంతమంది ఆల్ఫా సోల్జర్స్ని క్రియేట్ చేయడమే ఇంపార్టెంట్. ఆల్ఫా ప్రోగ్రామ్ సక్సెస్ అవబోతుందన్న విషయాన్ని ఫాతే ఒక అన్నోన్ పర్సన్కి చెప్పి తన నుంచి ప్రోగ్రామ్కి కావాల్సిన డబ్బుల్ని తీసుకుంటాడు. ఇక ఆపరేషన్ ఒడిస్సీ ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగిద్ది అని ఆ అన్నోన్ పర్సన్ అంటాడు. ఈ విషయాన్ని వర్గీస్ చాటుగా వింటాడు. అసలు ఈ ఆపరేషన్ ఒడిస్సీ ఏంటో వర్గీస్కి అస్సలు తెలీదు. సో తను భయంతో ఫాతే యొక్క ఈవిల్ ప్లాన్స్ గురించి డిఆర్డిఓ, ఎన్ఎస్ఏ, ఎన్ఎస్జీ వంటి డిపార్ట్మెంట్స్లోని మినిస్టర్స్కి విషయం చెప్తాడు. కానీ ఫాతే యొక్క మాయమాటల్ని నమ్మి సీత ఆ మినిస్టర్స్ని చంపేస్తుంది. నిజానికి వాళ్ళు మినిస్టర్స్ అన్న విషయం సీతకి తెలియదు. వాళ్ళంతా దేశద్రోహులు, వాళ్ళని చంపేయని ఫాతే తనకి అబద్ధం చెప్తాడు. వర్గీస్ విక్రాంత్ ఫోటోని సీతకి చూపించి నువ్వు వెళ్ళి ఇతన్ని ఒకసారి మీట్ అవ్వు, ఫాతే నుంచి దూరంగా పారిపో, నువ్వు గనక ఫాతేకి చిక్కితే నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి వర్గీస్ షూట్ చేసుకుని చనిపోతాడు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. సో ఆ విధంగా ఇప్పుడు తను విక్రాంత్ని కలిసి తన ఫ్యామిలీ గురించి నిజం తెలుసుకుంటుంది. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ సీత విక్రాంత్ అండ్ దుర్గలకి చెప్పి ఫాతేని చంపేందుకు బయలుదేరుద్ది. కానీ విక్రాంత్ తనని ఆపి మీరిద్దరూ సేఫ్గా ఇక్కడే ఉండండి, ఫాతే సంగతి నేను చూసుకుంటా అని అంటాడు. అదే సమయంలో విక్రాంత్ని చంపి సీతని తీసుకెళ్లేందుకు ఫాతే మనుషులు క్యాబిన్ వద్దకు చేరుకుంటారు. సీత వాళ్ళతో ఫైట్ చేసేందుకు రెడీ అవుద్ది. విక్రాంత్ సీతని ఆపి కొన్నిసార్లు ఫైట్ చేయడం కంటే తెలివిగా వెనక్కి తగ్గడం మంచిది, నా మాట విని మీరిద్దరూ జాగ్రత్తగా సేఫ్ హౌస్కి వెళ్ళండి అని సేఫ్ హౌస్ యొక్క కోఆర్డినేట్స్ ఉన్న డివైస్ని సీతకి ఇస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ ఆ డివైస్లోని కోఆర్డినేట్స్ని ఫాలో అవుతూ సేఫ్ హౌస్కి బయలుదేరతారు. విక్రాంత్ ఫాతే మనుషులందరినీ చంపేసి ఒకటి చేత ఫాతేకి ఫోన్ చేయిస్తాడు. వాడు ఫాతేతో విక్రాంత్ని చంపేశాం, ఇప్పుడు సీత మా దగ్గరే ఉందని అంటాడు. నేను ఒక లొకేషన్ పంపిస్తా, ఆ లొకేషన్కి సీతని తీసుకురండి అని చెప్పి ఫాతే కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత విక్రాంత్ వాణ్ణి కూడా షూట్ చేసి చంపేస్తాడు. విక్రాంత్ రా హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి గత 20 సంవత్సరాలలో ఒడిస్సీకి సంబంధించి వివరాలు ఏవైనా ఉంటే మరో 4 గంటల్లో నాకు పంపించండి అని ఆర్డర్ వేస్తాడు. మరోపక్క సీత, దుర్గ కొండలు గుట్టలు దాటుకుంటూ సేఫ్ హౌస్కి వెళ్తుంటారు. ఈ ప్రయాణంలో వాళ్ళిద్దరూ కాస్త దగ్గరవుతారు. అయినా సరే సీత కాస్త యారగెంట్గానే బిహేవ్ చేస్తుంటుంది. తను కాస్త యారగెంట్గా బిహేవ్ చేస్తున్నప్పటికీ దుర్గ మాత్రం తనతో క్లోజ్గానే మూవ్ అవుతుంటుంది. కట్ చేస్తే ఫాతే పంపించిన లొకేషన్కి విక్రాంత్ చేరుకుంటాడు. ఫాతే విక్రాంత్ని చూసి ఏంటి తను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడా అని షాక్ అవుతాడు. విక్రాంత్ తన మనుషులతో ఫాతే మీద అటాక్ చేసి తనని ఆధీనంలోకి తీసుకుంటాడు. అసలు ఆపరేషన్ ఒడిస్సీ అంటే ఏంటి, ఆల్ఫా సోల్జర్స్ని ఆపరేషన్ ఒడిస్సీలో ఏ విధంగా ఉపయోగించబోతున్నావని విక్రాంత్ క్వశ్చన్ చేస్తాడు. ఫాతే దానికి సమాధానం చెప్పకుండా వితిన్ సెకండ్స్లోనే విక్రాంత్పై అటాక్ చేసి తనని ఆధీనంలోకి తీసుకుంటాడు. అండ్ విక్రాంత్ దగ్గరున్న డివైస్ ద్వారా సీత ఎక్కడుందో ఫాతే కనిపెట్టేస్తాడు. మరోపక్క సీత, దుర్గ సేఫ్ హౌస్కి చేరుకుంటారు. తీరా చూస్తే కబీర్ అక్కడ మాంగ్ గెటప్లో ఉంటాడు. కానీ తను కబీర్ అన్న విషయం వీళ్ళిద్దరికీ తెలియదు. సీత తన గెటప్ని చూసి ఈ సాధువు మనల్ని కాపాడతాడా అని అండర్ ఎస్టిమేట్ చేస్తుంది. దుర్గేమో మేమిద్దరం విక్రాంత్ గారి కూతుర్లం, మమ్మల్ని మా నాన్న ఇక్కడికి పంపించారు అని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. ఈ సేఫ్ హౌస్ని చేరుకునేందుకు 75 గంటల సమయం పట్టుద్ది, కానీ మీరు మాత్రం 66 గంటల్లోనే ఇక్కడికి చేరుకున్నారు. విక్రాంత్ చెప్పింది నిజమే, మీరిద్దరూ నిజంగానే స్పెషల్ అని కబీర్ అంటాడు. సరిగ్గా అప్పుడే సీతని తమతో తీసుకెళ్లేందుకు ఫాతే మనుషులు సేఫ్ హౌస్కి వస్తారు. వారిద్దరూ వాళ్ళందరితో ఫైట్ చేస్తుండగా ఒకడు మాత్రం కబీర్ గొంతుకి కత్తి పెట్టి మీరు గాని ఫైట్ చేయడం ఆపకపోతే వీన్ని చంపేస్తా అని బెదిరిస్తాడు. ఆ టైంలో వాడు కబీర్ ముఖాన్ని చూసి ఇతను సాధువు కాదు, ఇతను కబీర్ అని ఒక్కసారిగా భయపడిపోతాడు. ఏంటి తను కబీరా అని దుర్గ షాక్ అయిపోద్ది. ఇక కబీర్ తన సాధువు గెటప్ తీసేసి రౌడీలందరితో ఫైట్ చేస్తాడు. మరోపక్క సీత, దుర్గ కూడా రౌడీలందరితో ఫైట్ చేస్తుండగా ఆ ఫైట్లో దుర్గ భుజానికి ఒక బుల్లెట్ తగిలిద్ది. మీరిద్దరూ వెంటనే కుజింగ్ విలేజ్లోని జేటీ అమ్మని కలవండి, తను అంతా చూసుకుంటుందని కబీర్ అంటాడు. సో వాళ్ళిద్దరూ వెంటనే కుజింగ్ విలేజ్కి బయలుదేరగా మిగతా రౌడీలందరి సంగతి కబీర్ చూసుకుంటాడు. కట్ చేస్తే జేటీ అమ్మ దుర్గ గాయానికి మందు రాసి ఇంకో 20 నిమిషాల్లో నువ్వు కోలుకుంటావు, అంతవరకు కాస్త రెస్ట్ తీసుకో అని అంటది. ఫాతే సీతకి ఫోన్ చేసి విక్రాంత్ ఇప్పుడు నా ఆధీనంలో ఉన్నాడు, తనని ప్రాణాలతో విడిచిపెట్టాలంటే నువ్వు నాకు లొంగిపోవాలని లొకేషన్ పంపిస్తాడు. సో విక్రాంత్ని కాపాడేందుకు సీత ఫాతే దగ్గరికి ఒంటరిగా బయలుదేరుతుంది. తీరా చూస్తే విక్రాంత్కి టైం బాంబ్ అటాచ్ చేయబడి ఉంటుంది. విక్రాంత్ని కాపాడుకోవాలన్న తొందరలో సీత పొరపాటున ఒక స్విచ్ మైన్ మీద కాలు పెట్టుద్ది. నిజానికి అక్కడ ఒకటి కాదు 10ల సంఖ్యలో మైన్స్ ఉంటాయి. సీత మైన్ మీద కాలు పెట్టిన వెంటనే విక్రాంత్కి అటాచ్ అయ్యున్న టైం బాంబ్ ఆన్ అవుద్ది. అంటే మరో 2 నిమిషాల 30 సెకండ్లో ఆ బాంబ్ బ్లాస్ట్ అవుద్దన్నమాట. ఒకవేళ సీత ఆ మైన్ మీద నుంచి కాలు తీసినా సరే మైన్స్ అన్నీ వెంటనే బ్లాస్ట్ అవుతాయి. అలా విక్రాంత్ అండ్ సీత ఒకే పొజిషన్లో ట్రాప్ అయి ఉండగా ఫాతే ఎంట్రీ ఇస్తాడు. ఫాతే వాళ్ళతో మాట్లాడుతూ అసలు ఆపరేషన్ ఒడిస్సీ అంటే ఏంటి, ఆల్ఫా సీరం కోసం నేను ఎందుకని ఇంతలా ప్రయత్నిస్తున్నా,
అసలు ఆల్ఫా సోల్జర్స్ని ఆపరేషన్ ఒడిస్సీలో ఎలా ఉపయోగిస్తా అని మీకు చాలా రకాల డౌట్స్ ఉండుంటాయి. మీరిద్దరూ నాకు బాగా కావాల్సిన వాళ్ళు, సో మీ డౌట్స్ని నేను క్లారిఫై చేస్తా అని అంటాడు. ఇప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుద్ది. నిజానికి ఫాతే ఇండియన్ కాదు, అసలు తన పేరు కూడా ఫాతే కాదు. తన పేరు జరార్ ఖాన్. తనొక పాకిస్తానీ స్పై. కరాచీ అండ్ కచ్కి మధ్య ఒక వాగు ఉంటుంది. ఆ వాగులో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు బార్డర్ సరిగా కనిపించదు. అలా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు జరార్ ఖాన్ బార్డర్ని దాటి 1989లో ఇండియాలోకి అడుగు పెడతాడు. తనొక ఫ్యామిలీపై బాంబ్ బ్లాస్ట్ చేసి ఆ ఫ్యామిలీలో ఒకడైన ఫాతే యొక్క ఐడెంటిటీని జరార్ ఖాన్ తీసుకుంటాడు. అలా జరార్ ఖాన్ తన పేరుని ఫాతేగా మార్చుకుని తనకున్న ట్రైనింగ్ స్కిల్స్ ద్వారా ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్లో జాయిన్ అవుతాడు. అలా తన మొదటి పోస్టింగ్ కాశ్మీర్లో వస్తుంది. స్పెషల్ ఫోర్సెస్ యొక్క నమ్మకాన్ని పొంది ఫాతే హయ్యర్ పొజిషన్కి ప్రమోట్ అయ్యేందుకు ఐఎస్ఐ తమ టెర్రరిస్ట్ ఆపరేటింగ్స్ గురించి ఫాతేకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫాతే ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా టెర్రరిస్ట్ ఆపరేటింగ్స్పై అటాక్ చేస్తాడు. ఫాతే యొక్క పనితనాన్ని మెచ్చి స్పెషల్ ఫోర్సెస్ తనని హయ్యర్ పొజిషన్కి ప్రమోట్ చేస్తుంది. ఆ విధంగా తను కల్నల్ పొజిషన్కి చేరుకుంటాడు. ఫాతే ఇండియా యొక్క ఇన్ఫర్మేషన్ని చాలా సీక్రెట్గా ఐఎస్ఐకి చేరవేస్తుంటాడు. వర్గీస్ అనే సైంటిస్ట్ స్పెషల్ ఫోర్సెస్ కోసం ఆల్ఫా సీరం తయారు చేస్తున్నాడని తెలిసి ఫాతే తనతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆల్ఫా సీరం తీసుకున్న సోల్జర్స్ అందరూ చనిపోవడంతో హైయర్ అఫీషియల్స్ ఆల్ఫా ప్రోగ్రామ్ని పర్మనెంట్గా క్లోజ్ చేసి ఫాతేని డిమోట్ చేస్తారు కదా. ఆ టైంలో తార్ ఎడారిలోని ఓల్డ్ ఫ్యాక్టరీని ఆల్ఫా ఫెసిలిటీగా మార్చి ఫాతే వర్గీస్ చేత అన్అఫీషియల్గా ఆల్ఫా ప్రోగ్రామ్ని రన్ చేయిస్తాడు కదా. ఆ ఆల్ఫా ప్రోగ్రామ్ని రన్ చేసేందుకు ఫాతేకి డబ్బులు ఇచ్చింది మరెవరో కాదు, అది ఐఎస్ఐనే. ఫాతే యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే 100% సక్సెస్ రేట్ ఉన్న ఆల్ఫా సీరంని పాకిస్తాన్కి చేరవేసి పాకిస్తాన్ సోల్జర్స్ని పవర్ఫుల్గా మార్చడం. ఆల్ఫా సీరం గనక పాకిస్తాన్ సోల్జర్స్ తమ బాడీలోకి ఇంజెక్ట్ చేసుకున్నారంటే ఇక వాళ్ళని ఏ దేశ సైనికులు కూడా ఎదుర్కోలేరు. అందుకనే ఫాతే మొదటి నుంచి 100% సక్సెస్ రేట్ ఉన్న ఆల్ఫా సీరం కోసం ఆరాటపడుతుంటాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఫాతే సీత విక్రాంత్లకి చెప్తాడు. అది విని వాళ్ళిద్దరూ షాక్ అయిపోతారు. నా ప్రాణాలనైనా తీసుకుంటా కానీ నీకు మాత్రం నా ద్వారా ఆల్ఫా సీరం దక్కనివ్వనని సీత అంటది. ఇంతకుముందు సేఫ్ హౌస్లో ఫాతే మనుషులతో దుర్గ ఫైట్ చేయడాన్ని ఫాతే బాడీ క్యామ్స్ ద్వారా చూస్తాడు. అప్పుడే తనకి అర్థమవుద్ది సీతలాగే దుర్గ బాడీలో కూడా సీరం ఉందని. సో సీత కుజుంగ్ విలేజ్ నుంచి తన దగ్గరికి బయలుదేరిన వెంటనే ఫాతే దుర్గని కిడ్నాప్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు నాకు అవసరం లేదు, నా దగ్గర దుర్గ ఉందని చెప్పి ఫాతే అక్కడి నుంచి చెరపుంజికి బయలుదేరతాడు. సీత ఒక ప్లాన్ వేసి తన కాలు కిందున్న మైన్ మీద ఒక బరువైన దొంగని పెట్టి తన కాలుని దాని నుంచి తీసేస్తుంది. ఆ తర్వాత తను విక్రాంతిని కాపాడేందుకు మైన్స్ని దాటుకుంటూ వెళ్తుండగా మైన్స్ అన్నీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతాయి. ఫాతేకి ఆ బ్లాస్టింగ్ సౌండ్ వినిపించడంతో సీత విక్రాంతులు చనిపోయింటారని అనుకుంటాడు. కానీ నిజానికి వాళ్ళిద్దరూ ఇంకా ప్రాణాలతోనే ఉంటారు. మైన్స్ అన్నీ బ్లాస్ట్ అయ్యే లోపే సీత విక్రాంతికి అటాచ్ అయిన టైం బాంబ్ని తీసేస్తుంది. కట్ చేస్తే ఫాతే చెరపుంజికి చేరుకొని నిన్ను కాపాడేందుకు ఎవరూ రారు, విక్రాంత్ సీతలో ఆల్రెడీ చనిపోయారని అంటాడు. సరిగ్గా అప్పుడే సీత విక్రాంతులు చెరపుంజికి చేరుకుని ఫాతే మనుషులపై అటాక్ చేస్తారు. వాళ్ళకి తోడు దుర్గా అండ్ ఇండియన్ సోల్జర్స్ కూడా ఫాతే మనుషులపై అటాక్ చేస్తారు. మరోపక్క సీత ఫాతే 1-to-1 ఫైట్కి దిగుతారు. ఆ ఫైట్లో ఇద్దరు సమానంగా పోరాడినప్పటికీ చివరికి సీత తనని గన్తో షూట్ చేసి చంపేస్తుంది. కట్ చేస్తే విక్రాంత్, సీత, దుర్గా కాశ్మీర్లోని తమ క్యాబిన్కి వెళ్తారు. విక్రాంత్ దుర్గతో నీకు స్పెయిన్లో ఒక లైఫ్ ఉంది, సో నువ్వు స్పెయిన్కి వెళ్ళి నీ లైఫ్ని కంటిన్యూ చేయొచ్చని అంటాడు. అండ్ తన సీతతో నువ్వు ఇన్ని సంవత్సరాలు ఫాతే దగ్గర బానిసలాగా పనిచేశావు, ఇక ఇప్పటి నుంచి నువ్వు హ్యాపీగా నీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చని అంటాడు. అంతేకాదు తను వాళ్ళిద్దరికీ రాలో జాయిన్ అయ్యేందుకు జాబ్స్ కూడా ఆఫర్ చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరూ హ్యాపీగా విక్రాంత్ని హగ్ చేసుకోగా మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.